ఒక చిన్న స్పెల్లింగ్ టెస్ట్, మీరు ఎన్ని సరిగా చదవగలరు? కప్ 10 log, will huff mess, graph thick when, spend crisp strong, island watch build, knowledge sincerely tomorrow, enthusiastically conscientious, congratulations. కేవలం 3 లెటర్స్ ఉన్న స్పెల్లింగ్ నుంచి మెల్లమెల్లగా స్పెల్లింగ్ డిఫికల్టీని పెంచుతూ లాస్ట్ స్పెల్లింగ్ వచ్చే వరకు మనం చూసాము. సో నా పాయింట్ ఏంటంటే, ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేది చాలా ఇబ్బంది ఉంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ అయిపోతుంది, ఓర్ సపోజ్ ఏదైనా స్పెల్లింగ్ వింటే అది కరెక్ట్గా రాసినప్పుడు కరెక్ట్ స్పెల్లింగే రాసామా అన్న డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్షమతని కరెక్ట్గా డెవలప్ చేసుకోకపోతే మీకు జాబ్లో అన్నా చదవడానికన్నా ఏదైనా రాయడానికన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయ్యేటప్పుడు ఒక అవమానం కూడా అవుతుంది. ఏంటి వీళ్ళకి ఈ స్పెల్లింగ్ కూడా రాయడం రాదా, ఇది కూడా రాయకపోతే మనం వీళ్ళతో జాబ్ ఎలా చేయించుకుంటాము. సపోజ్ ఒక రిసీట్ రాయాలన్నా, ఒక ఈమెయిల్ డ్రాఫ్టింగ్ చేయాలన్నా, ఆర్ ఏమైనా ఒక టెక్నికల్ రిపోర్ట్ ఏదైనా సబ్మిట్ చేయాలి అనేటప్పుడు రాసేటప్పుడు ఈ స్పెల్లింగ్ కరెక్టేనా అని ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ఎప్పుడైనా మీకు జరిగిందా? సో మీరు ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇబ్బంది లేకుండా, నేను ఎంత మీకు సింపుల్ స్పెల్లింగ్స్ నుంచి కాంప్లెక్స్ స్పెల్లింగ్స్ వరకు తీసుకుని వచ్చాను. అలా నా దగ్గర కెవిన్స్ స్పెల్లింగ్స్ కోర్స్ అని ఒక కోర్స్ ఉంది. 1 month కోర్స్, 4 weeks ఉంటుంది. ఈ 4 weeksలో నేను 24 classes ఉంటాయి అన్నమాట టోటల్. సో ఈ 24 క్లాస్ వర్క్ అండ్ ఈ 24 హోంవర్క్ చేసి నేను మీకు టెలిగ్రామ్లో హోంవర్క్ కరెక్షన్ అండ్ సపోర్ట్ ఇస్తాను. ఈ 24 క్లాసెస్ చేసి మీకు లైఫ్ లాంగ్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండదు. మీరు ఎట్లాంటి స్పెల్లింగ్స్ చూసినా, అది బుక్స్లో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, ఎడిటోరియల్లో కావచ్చు, ఫార్వర్డ్ మెసేజ్ ఉన్నా, ఏమైనా టెక్నికల్ రిపోర్ట్ ఉన్నా, మీకు స్పెల్లింగ్ మీనింగ్ తెలియకపోవచ్చేమో, కానీ స్పెల్లింగ్ చదవడం అనే స్కిల్ అయితే 100% నేను గ్యారంటీ చేయగలుగుతాను. ఆల్ ఐమ్ ఆస్కింగ్ ఇస్, మీరు 24 క్లాస్ వర్క్ అండ్ 24 హోంవర్క్ చేయండి. 1 monthలో మిమ్మల్ని స్పెల్లింగ్స్ ఛాంపియన్గా తీర్చిదిద్దాను. దిస్ ఈస్ అ వెరీ యూనిక్ అండ్ స్పెషల్ కోర్స్. ఇది చాలా రిజర్వ్ చేసి తయారు చేసి మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలి అంటే ఎలా ఉండాలని, అలాంటి నైపుణ్యాలు సంపాదించుకోవాలి స్టూడెంట్ అన్నట్టు ఉద్దేశం మైండ్లో పెట్టుకుని అట్లా తయారు చేసిన కోర్స్. అండ్ రిజల్ట్స్ కూడా చాలా 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 మంచిగా వస్తుంది. స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ కోర్స్. సో మీరు ఈ కోర్స్లో చేరాలనుకుంటే ద ఫీజ్ ఇస్ 2000 rupees. Ping me on WhatsApp to take admission in Kevin's spellings course.